మొబైల్ మసాలా వారి మూడు ముక్కల్లో చెప్పాలంటేలో బాలయ్య బోయపాటిల కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 ఇది బాలయ్య తాండవం అని చెప్పాలి. మరి ఎలా ఉందో ఏంటో తెలుసుకుందాం. ముందుగా మొదటి మాట, ఈసారి కథ సరిహద్దులు దాటింది. డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు అఘోర పాత్రకు మరింత డోస్ పెంచేశారు. బాలకృష్ణ గారితో సర్జికల్ స్ట్రైక్ చేయించేశారు. సనాతన ధర్మం, భారతీయుల నమ్మకాలు, వేదజ్ఞానాల గొప్పతనాన్ని అఘోర పాత్రలోని బాలకృష్ణ గారితో చెప్పిస్తూ సినిమాని నడిపించేశారు. నెంబర్ 2, ఒక పక్క యాక్షన్, మరోవైపు పదునైన సంభాషణలతో సినిమా నడిపించినటువంటి తీరు ఆద్యంతం మెప్పిస్తుంది. అంచనాలకి ఏమాత్రం తీసిపోకుండా సాగేటువంటి ఈ సినిమా అఖండ రీక్యాప్ తో భలే మొదలవుతుంది. బాలమురళీకృష్ణ ఇంట్రొడక్షన్ సీన్స్ నుంచి ఎలివేషన్స్, మాస్ ప్రేక్షకులకు పండగ తెప్పించినటువంటి సన్నివేశాలు చాలానే ఉంటాయి. ఆ తర్వాత సన్నివేశాలు కొంచెం సాగదీతగా అనిపించినా విరామానికి ముందొచ్చేటువంటి ఎపిసోడ్ మళ్ళీ సినిమాని గాడిలో పడేస్తుంది. అఘోర ప్రవేశంతో థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా హైలైట్ అని చెప్పాలి. నెంబర్ 3, బాలయ్య గారి అసలు సిసులు తాండవం విరామం తరువాతే మొదలు పెడతారు. అఘోర పాత్రలోని 2 కోణాలు తెరపై కనిపించి ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ముఖ్యంగా తాంత్రికుడైన నేత్ర ఎపిసోడ్ మొదలుకొని హనుమాన్, శివుడి ఎపిసోడ్ సహా తల్లి సెంటిమెంట్, దేశభక్తి, హైందవ ధర్మం నేపథ్యం వరకు కూడా దాదాపు ప్రతి సన్నివేశం కూడా గూస్బంప్స్ తెప్పిస్తాయి. ముఖ్యంగా తల్లి దగ్గర సన్నివేశాల్లో మలుపు, భక్తిని, భావోద్వేగాల్ని పంచటం, సర్జికల్ స్ట్రైక్ అంటూ సరిహద్దుల్లో శత్రు సైన్యంతో తలపడేటువంటి సన్నివేశాలు, వేదభూమిగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని గురించి బాలకృష్ణ గారి మాటలో విన్నటువంటి సన్నివేశాలు సినిమాకి హైలైట్. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు మినహా భావోద్వేగాల పరంగా అభిమానుల్ని మెప్పించే ఎలివేషన్స్ అండ్ మాస్ అంశాల పరంగా ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది. ఫైనలీ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అండ్ ఇంటర్వెల్ బ్లాక్ తో పాటు ఎమోషనల్ అండ్ స్పెషల్లీ తమన్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య గారి తాండవం అఖండ 2. ఆర్జే సునీత రేటింగ్ 2.75 స్టార్స్.